ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి ఆఖరి వరకు 33 వరకు మన ప్రత్యేక రాంబాబు గారు మనకు చదివి పిలుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33. స్త్రీల ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యని ప్రేమించేవాడు తను ప్రేమించుకున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను వాడును దానిని పోషించి సంరక్షించుకునేను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యని ప్రేమించవలేను. భార్య అయితే తనని ఉన్నట్లు చూచుకొనవలేను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. సువార్త అయ్యా మరి